నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు, అయితే మోహన్ బాబు గారు మొన్న చిరంజీవి గారితో నా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయడానికి నా ఆపన్న హస్తాలు చాచే ఉంచాను అని ఒక డైలాగ్ వేయడం జరిగింది. అవును. అయితే ఇప్పుడు పీకేకి నేనున్నా అంటున్నారు మోహన్ బాబు గారు. ఏంటి సంగతి? అసలు ఈ ఫ్యామిలీకి అస్సలు పడదు కదా. అంటే ఇక్కడ వజ్రోత్సవాలు జరుగుతున్నప్పుడు మోహన్ బాబు చిరంజీవిని ఆల్మోస్ట్ ఉతికి ఆరేసినట్టయితే అప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ లేచి తమ్ముడు మోహన్ బాబుకి అని సంబోధిస్తూ దానికి కౌంటర్ ఇచ్చాడనమాట. అప్పుడు చాలా అవమానం పాలైపోయాడు మోహన్ బాబు. నిజంగా ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు, కానీ మోహన్ బాబు అగ్రెసివ్గా మాట్లాడేసరికి తను కూడా సమాధానం చెప్పాడు. తర్వాత మరి ఒకరు మొహం చూసుకోలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి? చాలా కాలం అయింది కదండి ఇప్పుడు. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే ముందు చిరంజీవితో ఎప్పుడూ గొడవే, ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా చిరంజీవితో గొడవే. కానీ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తాలూకు ఆయన చేస్తున్న పనులు, ఆయన చేస్తున్న సహాయ కార్యక్రమాలు, ఆయన చేస్తున్నటువంటి ప్రజాసేవ ఇవన్నీ కూడా బాగా లైక్ చేశాడు. ఇటీవల కాలంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరో ఇంటర్వ్యూ చేస్తుంటే, నేను రాజకీయాల్లో ఎప్పుడు ఇంత నష్టపోలేదు, కానీ ఈసారి అంత నష్టపోయాను. నేను ఇంకా రాజకీయాలు నాకు అవసరం లేదు, కానీ పవన్ కళ్యాణ్ లాంటి ఒక మంచి మనిషికి, మంచి వ్యక్తికి నేనున్నాను. ఎందుకంటే చాలామంది పవన్ కళ్యాణ్ తోడు లేరు అని అనుకుంటున్నారు. ఇప్పుడు చెబుతున్నాను, పవన్ కళ్యాణ్ నేను ఉన్నానని చెప్పేసి. నేను వేరే నాకు బంధువు అయినప్పుడు కూడా జగను ఆ బంధుత్వాన్ని అటుంచి పవన్ కళ్యాణ్కి నేనున్నానని చెప్పేటువంటి ఆ పరిస్థితి నాకు వచ్చింది. ఎందుకంటే కేవలం ఆయన్ని ప్రేమించే, ఆయనకి సపోర్ట్ ఇవ్వాలని, ఆయన్ని సీఎంగా చూడాలని ఈ మాట నేను అంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఓకే, మరి మోహన్ బాబు గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా మాట్లాడారో ఒక్కసారిగా, ఎందుకంటే ఇద్దరు సామాజిక వర్గాలు వేరు, సో వాళ్ళు ఆలోచనలో పడ్డారు, వీళ్ళు ఆలోచనలో పడ్డారు. అసలు ఏం జరగబోతుంది అంటూ ఏం చెప్తారు? ఈ సామాజిక వర్గాల కంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ని బాగా ఇష్టపడ్డాడు ఆయన. మరి అలాగైతే ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. మరి మోహన్ బాబు బాహాటంగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్కి నా సపోర్ట్ ఉంటుందని చెప్పాడు, కానీ మరి చిరంజీవి గారు చెప్పారా? ఏమో, నేను ఆయన్ని సపోర్ట్ ఉన్నాను, ఆయన మట్టుకు ఆయన చేసుకుంటేనే నేను సపోర్ట్ ఉన్నట్టు, నేను మధ్యలో దూరినట్టయితే లేనిపోని డిస్టర్బెన్స్ అని చెప్పాడు. అంటే ఎవరి పోకడ వారిది, ఎవరు ఏ విధంగా వాళ్ళు ఎంట్రీ ఇస్తారో మనం చెప్పలేం కదా. చిరంజీవి గారు అలా చెప్పారు, మనకి మోహన్ బాబు గారు ఇలా చెప్పారు. కనుక నిజంగా మోహన్ బాబుని ఎంతైనా అభినందించవలసిన విషయమే. పవన్ కళ్యాణ్కి ఎవరు లేరు అనుకుంటున్నారేమో, నేనున్నాను అని చెప్పడం నాకు చాలా ఆనందం అనిపించింది. ఇదే పెట్టండి, పవన్ కళ్యాణ్కి ఎవరు లేరు అనుకుంటున్నారేమో, నేనున్నాను. అది చాలా నాకు స్ట్రైకింగ్గా అనిపించింది. ఓకే, అయితే ఇందులో ఇంకొక కోణాన్ని కూడా మనం చూడొచ్చు. అవును, ఇప్పుడు ఊరకరారు మహానుభావులు అన్నట్టు సెలబ్రిటీస్ ఏం చేసినా సరే ముందు వెనక ఆలోచించుకునే చేస్తారు. ఖచ్చితంగా మనసులో ఏదనుకుంటే అదే మాట్లాడే టైప్ అయితే ఉండరు, ఖచ్చితంగా ఉండరు. సో వాళ్ళ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవరబుల్గా ఉండే కోడలు ఉన్నారు, ఇప్పుడు తెలుగుదేశానికి ఫేవరబుల్గా ఉండే కోడలు వచ్చారు. ఈ రెండు రాజకీయ పార్టీలను కాదని జనసేనాని వైపు మోహన్ బాబు గారు మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? దీన్ని ఎలా చూడాలంటే మామూలుగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన నమ్మి చంద్రబాబు నాయుడిని ఎన్ని విధాలుగా తిట్టాలో అన్ని విధాలుగా తిట్టాడు. ఎవరు అలా తిట్టరు, ఏదో పరుషంగా మాట్లాడతారు కానీ అలా తిట్టరు. అంటే అన్ని విధాలుగా తిట్టాడు. 4 సంవత్సరాలు చూశాడు. 4 సంవత్సరాల్లో ఏదో సెకండ్ పొజిషనో థర్డ్ పొజిషనో వస్తుందని మోహన్ బాబు గారు ఎదురు చూశారు. ఆ సెకండు థర్డు ఏమీ లేదు కదా, సరికదా ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదు.
కనీసం ఆయనకు ఉంటుంది కదా, ఏమరా నేను బయటపడిపోయాను, నా మనసు అంతా బయట పెట్టేశాను, ఎంతైనా చంద్రబాబు నాయుడు నేను ఆ తెలుగుదేశం పార్టీకి చాలా పని చేశాం కదా, ఇప్పుడు ఎందుకు నేను తొందరపడి చంద్రబాబు నాయుడు మాట అనేసాను అనేటువంటి పశ్చాత్తాపం ఉంటుంది కదా. అందువలన ఇప్పుడు ఇంకా కావాలనే అంటాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఈయన వెళ్తాడా మరి మనోజ్ వెళ్తాడా తెలియదు కదా. అఖిలప్రియ తెలుగుదేశం పార్టీలో ఉంది, మరి మనోజ్ తెలుగుదేశంలో పార్టీలో ఉంటాడా, లేదా మనోజ్ ఏమో మనోజ్కి పవన్ కళ్యాణ్కి మధ్య మంచి స్నేహబంధం ఉంది, మరి జనసేనలో కలుస్తాడా, మరి ఇవన్నీ ఆలోచిస్తారు. నువ్వు చెప్పినట్టుగా ఎంత మనం ఏది ఇదిగా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకున్న క్యాలిక్యులేషన్స్, వాళ్ళకున్న లెక్కలు వాళ్ళకు ఉంటాయి. బట్ ఇది ఎనీవే ఆయన బయటపడడం చాలా గొప్ప విషయం అంటున్నాను నేను. ఓకే, సినిమాల్లో ఎలానూ రాణించలేకపోతున్నారు కాబట్టి మనోజ్ను ముందుగా రాజకీయాల్లోకి దింపే ఆలోచన మోహన్ బాబు గారికి ఉంది కాబట్టి ఆయన ముందుగా ఒక స్టెప్ ముందుకు తీసుకోబోతున్నారు. సో పిల్లల కెరీర్ని చక్కబెట్టే ఉద్దేశంతో మోహన్ బాబు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు అనేది కూడా ఒక అభిప్రాయం. అంటే నా అంతనాకి ఏంటంటే మనోజ్ని రాజకీయాల్లో దింపడు. మనోజ్ భార్య మౌనిక రాజకీయాల్లో దిగుతుంది. మనోజ్ మంచి ఆర్టిస్ట్గా పనికిరాడు అనడానికి వీలు లేదు. చాలా బిందాస్ ఎన్ని సినిమాలు చాలా బాగా చేశాడు. నేను మీకు తెలుసా సినిమా అండ్ వేదం సినిమాలో మనోజ్ గారి క్యారెక్టర్కి ఆయన యాక్టింగ్కి చాలా మంచి మార్కులు పడ్డాయి. అదే అంటున్నాను నేను, ఆయన చాలా బాగా చేస్తాడు. కొత్త అంటే మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యాడు, మళ్ళీ సర్దుకున్నాడు అన్నాడు కదా. ఒక టనల్ వచ్చింది చీకటి గాఢాంధకారం, ఆ గాఢాంధకారం పోయిన తర్వాతేమో అంతా వెలుతురే, ఆ వెలుతురే మౌనికారెడ్డి అని చెప్పాడు. చాలా పొయిటిక్గా చెప్పినప్పుడు కూడా వాస్తవం కదా. ఇప్పుడు ఈరోజు మనోజ్ గారి తాలూకు స్థాయి ఏమిటి, ఒక 2,000 కోట్ల రూపాయలు అంటే ఒక ప్రాపర్టీ ఉన్నటువంటి ఆసామి అంటే ఆయన ఎన్ని చేయవచ్చు సినిమా ఇండస్ట్రీలో. మన అల్లు అరవింద్ ఇట్లాంటి వాళ్ళతో ఈక్వల్గా ఉన్నటువంటి ఆసామి మన మంచు మనోజ్. ఓకే, సో ఇప్పుడు అందరికీ ఒకటే పెద్ద క్వశ్చన్, ఎందుకు మోహన్ బాబు గారు ఈ టైంలో పవన్ కళ్యాణ్ వెనకేసుకొస్తున్నారు అని. ఎలక్షన్ టైం కదా, ఎలక్షన్ టైంలో వెనకేసుకొస్తున్నాడు. ఇప్పుడే వెనకేసి రావాలి, తర్వాత ఎప్పుడో ఎలక్షన్ ముందు నా నెల రోజులు ఉందనగా వెనకేసుకొస్తే ఏం ప్రయోజనం. అలా కాకుండా ఇప్పుడే ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు మంచివాడివి, నీకెవరు లేరనుకుంటున్నావేమో, నేనున్నాను. మరి ఏ విధంగా ఉంటాడు అనేది భవిష్యత్తులో నిరూపణ అవుతుంది. ఇప్పుడు మాట ఏమనంటే, నీకెవరు లేరనుకుంటున్నావేమో, ఎస్ ఐఎమ్ దేర్ బిహైండ్ యూ, నీ వెనక నేను ఉన్నాను అనే మాట ఆయనకి, నేను ఉన్నాను అనే మాట ఏ విధంగా ఉంటాడన్నది కొన్నాళ్ళలో తెలిసిపోతుంది. సో ఆయన ఎందుకు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారో తెలియాలన్నా కూడా కొన్ని రోజులు వెయిట్ చేయాలి, కొంచెం వెయిట్ చేయండి. అంటే ఏమి చెప్పినట్టు ఏ కారణం లేకుండా ఎవరు ఏ మాట మాట్లాడరు. కానీ మోహన్ బాబు లాంటి వ్యక్తులు కొంచెం అంటే ఏమనిపిస్తే అది మాట్లాడేసే మనుషులు వాళ్ళు, కనుక నమ్మొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.